హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియ కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నాను అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వ్లాగ్ విషయానికి వస్తే, సో స్పెషల్ ఇవాళ ఉగాది ఫెస్టివల్ డే రోజు సో తీస్తున్న వ్లాగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా బయటికెళ్ళి ఇలా టీ తెచ్చారనమాట. సో అప్పుడప్పుడు ఇలాగ బయట నుంచి టీ కాఫీ తెచ్చుకొని తాగడము నాకు అప్పుడప్పుడు ఇష్టం అనమాట. సో డైలీ ప్రిఫర్ చేయను. సో నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా తెచ్చారు. ఇంకా ఎందుకంటే ఇంకా మార్నింగే వచ్చాను, ఇక్కడ ముగ్గేస్తున్నాను, ఇంకా పెట్టలేదు టీ కాఫీ అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత ముగ్గేసేసి ఇంకా పైకి వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గడపకి పూజ చేసుకుంటున్నాను అనమాట. సో కింద నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏదో అలాగ ట్రై చేశాను. సో నాకు వచ్చింది మాత్రం అలా వేసాను అనమాట. గడపకి బుట్టలు పెట్టి పూజ చేసేసుకొని అండ్ తులసమ్మ దగ్గర కూడా ముగ్గేసుకొని ఇంకా వాకిలికి ఇక్కడ తోరణాలు కట్టానమాట. సారీ మర్చిపోయాను. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇయర్ మీరు అనుకునింది బాగా సక్సెస్ అవ్వాలని అండ్ హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, హెల్త్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ కమ్ బ్యాక్ కిచెన్. సో ఇంకా ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను అనమాట. సో మొత్తం బయటంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇక్కడ ప్రసాదంకి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పొటాటోస్ బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పొటాటో ఫ్రై కోసము అండ్ ఇంకొకటి రైస్ కూడా ఆల్రెడీ పెట్టేశాను. ఇంక ఇక్కడ పెసరపప్పు పాయసం చేసుకుందామని చెప్పి ఇంకా 1 కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఇంకా ఫస్ట్ అయితే కుక్ చేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకొని. ఈ పెసరపప్పు పాయసం అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా ఇది పెసరపప్పు ఇంకా పిల్లలకు కూడా మంచిదే కదా. సో ఇంకా నేనైతే ఇది ప్రిఫర్ చేశాను అనమాట. సో నేను యాక్చువల్లీ బెల్లం యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా వన్ సైడ్ ఇంకా పెసరపప్పు పెట్టేసి ఇంకా అది కుక్ అయ్యే లోపల ఇంక ఇక్కడ లెమన్ రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందామని చెప్పి పచ్చిమిర్చి అవి ఫ్రై చేసుకోవడానికి ఇంకా పచ్చిమిర్చి అవి తీసుకుంటున్నాను అనమాట. ఎనీహౌ సో ఇంక ఇక్కడ పచ్చిమిర్చి అవి తీసుకొని ఇంకా బాగా వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. డైరెక్ట్గా మిక్సీలో అయితే యాడ్ చేయను అనమాట, కొంచెం చేదు వస్తుంది కదా. సో కొంతమంది అలాగే డైరెక్ట్గా యాడ్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్తున్నాను. సో ముందైతే నేను కొంచెం అల్లం కూడా వేసేదాన్ని, అల్లం పచ్చిమిర్చి 2 ఫ్రై చేసి వేసేదాన్ని. బట్ మా హస్బెండ్కి అంత నచ్చట్లేదని చెప్పేసి ఇంకా జస్ట్ ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసేసి ఇంకా మిక్సీలో వేసి పెట్టాను. ఇంకా పేస్ట్ కూడా చేసుకున్నాను. ఇంకా ఇక్కడ తిరువాత కూడా పెట్టేసుకున్నాను అనమాట లెమన్ రైస్కి. సో ఈ లోపలైతే పర్ఫెక్ట్గా ఇక్కడ పెసరపప్పు కూడా కుక్ అయిపోయింది అనమాట. దీన్ని ఇంకా మెత్తగా కొంచెం స్మాష్ అలా చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ మెత్త కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఏమంత ఎక్కువ స్మాష్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో వన్ సైడ్ ఇక్కడ బెల్లం కూడా వేసుకొని వాటర్లో సో మొత్తం బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా వన్ సైడ్ మిల్క్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ లోపలే రైస్ కూడా అయిపోయింది. సో దాన్ని పక్కన పెట్టేసుకొని మొత్తం చల్లార్చుకొని ఇందులోకి లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులోకి యాడ్ చేసుకొని రైస్లోకి ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా హ్యాండ్తో చేస్తే ఇంకా బాగా మిక్స్ అవుతుంది కదా, కొంచెం వేడిగా ఉందని చెప్పేసి ఇంకా నేను హ్యాండ్ పెట్టలేదు. సో జస్ట్ అలా పైన అనేసి మొత్తం చల్లారాక మొత్తం హ్యాండ్స్తో బాగా మిక్స్ చేశాను అనమాట. ఇంకా పొటాటోస్ కూడా కుక్ అయిపోయాయి. ఇంకా చల్లగైన తర్వాత ఇంక ఇక్కడ నేను పీల్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఫ్రైకి. ఇంకా ఈ లోపలే ఇక్కడ పాయసం చేసుకుందాం అని చెప్పేసి ఒక బౌల్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. అండ్ క్యాష్యూస్ అవి కొన్ని వేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత కుక్ చేసుకున్న పెసరపప్పు ఇందులోకి యాడ్ చేశాను. ఇదే గీలోనే కొంచెం ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా ఇదే పెసరపప్పులోకి బెల్లం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను స్ట్రెయిన్ చేసేసి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు లమ్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి కదా అనేసి. కొంచెం కుక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఏం లేదు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో కొంచెం 5 to 10 minutes కుక్ అయిపోయాక ఇక్కడ
బాయిల్ అయిన మిల్క్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఉంటుంది. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట. మరీ ఎక్కువ చేసుకుంటే చల్లగా అయిపోయాక గట్టి పడుతుందనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి ఇంకా అది యాడ్ చేస్తున్నాను. ఈ టైంలోనే వేసేస్తే సరిపోతుందనమాట. ఇలాగుండాలి. ఇది ఇలాగుంటే సరిపోతుంది. కొంచెం చల్లగయ్యాక కొంచెం బానే గట్టి పడుతుందనమాట. మరీ ఎక్కువ పెట్టకూడదు. మరీ ఎక్కువ పెట్టినా కూడా అంత బాగుండదనమాట. ఇంకా లాస్ట్‌లో ఇలాచీ యాడ్ చేశాను. ఇంకా ఆల్ రెడీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇంక ఇక్కడ రెడీ అయ్యి వచ్చేసాను. ఇంక ఇక్కడ దీపం పెడుతున్నాననమాట. ఎనీహౌ ఇక్కడ బ్యాక్ వచ్చేసి నేను ఆల్రెడీ ఉగాది పచ్చడి చేశాను అనమాట. ఇంకా ఇక్కడ చూపించలేదు. మీరు ఇన్ కేస్ నా ఉగాది పచ్చడి చూడాలనుకుంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. మీరు వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేయండి. ఈ ఉగాది పచ్చడి చాలా స్పెషల్ కదా. 6 రుచులు ఉంటాయి. మన లైఫ్కి తగినట్టు ఆ 6 రుచులు ఇన్ బ్యాలెన్స్గా బ్యాలెన్స్గా లీడ్ అవుతూ ఉంటుంది. మన లైఫ్ కూడా అలాగే హ్యాపీనెస్ కానీ కష్టాలు సుఖాలు అన్నీ ఇందులోనే ఉంటాయని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఎనీహౌ బ్యాక్ ఇక్కడ నేను ఇందాక చూపించలేదు కదా పులిహోర అది. ఇక్కడ కలిపేసాను పులిహోర అండ్ ఇక్కడ కర్డ్ రైస్ కూడా చేశాను. చూసారా పాయసం కొంచెం గట్టిపడింది చల్లారిన తర్వాత. ఇలాగ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఆలూ ఫ్రై కూడా చేసేసాను. ఇంకా ఆలూ ఫ్రై కూడా ఇంకా పక్కన పెట్టేసుకొని మొత్తం క్లీన్ అంతా చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇది నైట్ అన్నమాట. నైట్ తీస్తున్నా వ్లాగ్. ఇంకా నైట్ వచ్చేసి చపాతి ఇంకా టొమాటో కర్రీ చేస్తున్నాను ఇక్కడ. నేను ఎక్కువగా ఈ చపాతీలోకి ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, టొమాటో కర్రీ. మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఇదే ఎక్కువ నచ్చుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ ఏదైనా కర్రీ ఉంటే దాంతోనే తినేస్తాము. బట్ ఏదైనా కర్రీ అయిపోతే అప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. చూసారు కదా. మేము ఇలా చేసుకున్నాం అనమాట మా ఉగాది. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. నా వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. స్టే ట్యూన్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.